పట్టణంలోని సలీంనగర్ వద్ద చామకాల్వపై నిర్మించిన బ్రిడ్జి సైడ్ వాల్ మంగళవారం ఒక్కసారిగా కూలిపోయింది. దేవనగర్, వీసీ కాలనీ, శ్యామ్నగర్, హనీఫ్ నగర్, టీచర్స్ కాలనీ తదితర సమీప కాలనీలను కలుపుతూ మున్సిపల్ కార్యాలయం, పద్మావతి నగర్ మెయిన్ రోడ్డుకు మార్గాన్ని సులభతరం చేసేందుకు ప్రజా ప్రయోజనార్థం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. అయితే 2017 సంవత్సరంలో ఈ బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేసేందుకు గత టీడీపీ హయాంలో ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా నిర్మించవలసి ఉన్నది. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవతో మున్సిపల్ సాధారణ నిధులతో టీడీపీ ప్రభుత్వం హయాంలో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరే సదరు పనులను చేయడం జరిగింది. ఇదిలా ఉండగా దేవనగర్, శ్యామ్నగర్ నుండి వచ్చే మురుగునీరు సలీంనగర్ చామకాల్వలో కలిపేందుకు చేపడుతున్న మురుగు కాల్వ ఏర్పాటులో భాగంగా సైడ్ వాల్ వద్ద లోతుగా తవ్వడంతో బ్రిడ్జి సైడ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో అక్కడికి చేరుకున్న కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ నాయకుల తప్పిదం వల్ల జరిగిందని నెపం వేసి బురద చెల్లడం, రాజకీయం చేయడం అసత్యపు ఆరోపణలు తగవని, కూటమి ప్రభుత్వంలో అధికారుల నిర్లక్ష్యంతోనే బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోయిందని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా పేర్కొన్నారు. బుధవారం సలీంనగర్ సమీపంలో కూలిపోయిన బ్రిడ్జి సైడ్ వాల్ ను మున్సిపల్ చైర్పర్సన్ మరియు ఎంఈ గుర్రప్ప మున్సిపల్ ఇంజనీర్తో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో ప్రజా ప్రయోజనార్థం బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగిందని, సైడ్ వాల్ కు సమీపంలో మురుగు కాల్వ ఏర్పాటు చేసేందుకు లోతుగా తవ్వడంతో బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోయిందని అన్నారు. అయితే అక్కడ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం మంచిదైందన్నారు. సైడ్ వాల్ కూలిపోవడానికి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని, పర్యవేక్షణ లోపం వల్ల జరిగిందన్నారు. బ్రిడ్జి కూలిపోయిన చోటికి వెళ్లి మున్సిపల్ ఎంఈ మరియు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, పూర్తి స్థాయి విచారణ చేపట్టి ఎవరి తప్పిదం వల్ల బ్రిడ్జి కూలిపోయిందో తేలుస్తామని చెప్పారు. అనవసరంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై బురద జల్లేందుకు కూటమి నాయకులు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిజానిజాలు తెలుసుకోవాలని అసత్యపు ఆరోపణలు, దురాలోచనలు చేయడం తగదన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై మున్సిపల్ చైర్పర్సన్ మండిపడ్డారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారుల నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి సైడ్ వాల్ కూలిపోయిందని, కారణాలు విచారణ చేయకుండా నిందలు వేయడం తగదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు బాషిద్, లక్ష్మీదేవి, మేస చంద్రశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు రామచంద్రుడు, కాల్వ నాగరాజు, జాకిర్ హుసేన్, దేవనగర్ భాష, కారు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇది 2017లో సలీంనగర్, శ్యామ్నగర్ బ్రిడ్జి 2017లో అప్పుడు కాంట్రాక్ట్ ఎస్సీ/ఎస్టీ గ్రాంట్స్ కింద కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఇది బ్రిడ్జి స్టార్ట్ అవ్వకపోవడం వల్ల శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చొరవతో ఎవరైతే 2017లో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన కాంట్రాక్టర్స్ కే తిరిగి మీరు వర్క్ స్టార్ట్ చేయండి, మీకు ఇబ్బంది లేకుండా, ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది, శ్యామ్నగర్ బ్రిడ్జి కానివ్వండి, సలీంనగర్ బ్రిడ్జి కానీ వేసింతే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారి చొరవతో కాంట్రాక్టర్ ని పిలిపించి జనరల్ ఫండ్ ద్వారా అమౌంట్ ఇప్పించి ఏదైతే ఈ బ్రిడ్జిలకు రెడీ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ ఎంతో మంది ప్రజలు రాకపోకలు నిలిచిపోయాయనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఏ కాంట్రాక్టర్ కి అయితే 2017లో పని అప్పజెప్పారో అదే కాంట్రాక్టర్ కి ఇచ్చారే తప్ప వాళ్ళని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఏదో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకు ఇవ్వలేదు. ఏదైతే 2017లో కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకే ఈ వర్క్ ని అప్పజెప్పి కంప్లీట్ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి చొరవతో కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. అదే కాకుండా నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఒక చిన్న పిల్లోడిని గాని చెప్పినా తెలుస్తుంది. ఒల్టోన్కి వెళ్ళి చూస్తే చిన్న చిన్న సందులకు గాని కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి సంతోషంగా వాళ్లకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ చొరవతో ఈరోజు కంప్లీట్ చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ఓన్లీ సాయిల్ ఇప్పుడే అధికారులతో గాని పరిశీలించడం జరిగింది. మేమైతే ఇంజనీరింగ్ కాదు వస్తానే చూసి నిర్ధారించడానికి ఇంజనీరింగ్ వాళ్ళతోనే మాట్లాడి అంతా పరిశీలించిన తర్వాత ఇక్కడ సాయిల్ కట్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఆ దేవుని దయ వల్ల ఇక్కడ వర్క్ ఆల్రెడీ డ్రైన్ గానీ స్టార్ట్ అయ్యింది. ఆ గుంత గానీ తోవి సాయిల్ అనేది లూజ్ అవ్వడం జరిగింది. దేవుని దయ వల్ల వర్క్ జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న కూలీలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సంతోష తగ్గించిన విషయము. ఇంజనీర్స్ తో గానీ మాట్లాడితే సాయిల్ లూజ్ అవ్వడం వల్ల ఈ గోడ పడిపోయిందని చెప్పడం జరిగింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విచారించి
అధికారుల నిర్లక్ష్యమా లేదంటే కాంట్రాక్టర్ తప్పిదమా అని పూర్తి స్థాయిలో పరిశీలించి వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చిన కొన్ని సంవత్సరాలకే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి కమిషన్లకు కకృతి పడకుండా పెద్ద స్థాయిలో వర్కులు అంటే కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరో చెప్పారని మనము స్పందించి ఇది చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో మేము ఏమేం పనులు చేశాము, ఏం చేశాము అనేది మాకు తెలుసు. అదే ప్రజలకు గానీ తెలుసు. రాబోయే కాలంలో నిర్ణయాల అభివృద్ధికి కౌన్సిల్ తరఫున కృషి చేస్తాము. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ని కొద్దిగా పూర్తి స్థాయిలో ఏమేమి జరిగినాయని పాత వర్క్ లిస్ట్ అనేది తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపేసి ఫర్దర్ ఏం చేయాలో పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం జరిగింది అనేది రిపోర్ట్ సబ్మిట్ చూస్తున్నాం అనేది. మొత్తం అన్ని సాయిల్ కండిషన్ మెయిన్ ప్రధానము అన్ని చూసి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పిస్తాం. నిన్న సలీంనగర్ బ్రిడ్జ్ లో బ్రిడ్జి సైడ్ వాల్ కూడడం జరిగింది. ఆ ఇష్యూకు నాయకులు వచ్చారు, పెద్దలు వచ్చారు. వచ్చి చూసి సమస్య ఏ విధంగా జరిగిందో అది ఆలోచన చేసి ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఈ సమస్య రాకుండా ఏమి మాట్లాడి చేపియాలి. గానీ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు లంచాలు తీసుకున్నారు, ఏమి తిన్నారు, కకృతి పడే మా వైసీపీ నాయకులలో మా ఎమ్మెల్యే కానివ్వండి, మా కౌన్సిలర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కష్టపడి అభివృద్ధి చేసే నాయకులు మన లీడర్స్. మనము ఏ రోజు కూడా ఒక రూపాయి కకృతి పడే వాళ్ళం కాదు. ఈ రోజు ఒకటే చెప్తున్నాను, అధికారులు కానీ ఈ రోజు అధికారుల తప్పిదం వల్లనే ఈ రోజు ఈ సమస్య జరగడం జరిగింది. సైడ్ వాల్ మట్టి తీసేస్తే సైడ్ వాల్ కూలుతుంది. ఎందుకంటే కింద మొత్తం పచ్చి మట్టి ఉంది కాబట్టి వాళ్ళు చేసిన తప్పుకు మా మీద నిందలు వేయడం తప్ప ఈ రోజు కూటమి ప్రభుత్వము మీ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఆ సైడ్ వాల్ పడడం జరిగింది. ఏ రోజు కూడా ప్రతి కౌన్సిలర్ కష్టపడి వార్డు డెవలప్మెంట్ చేయడం తెలుసు. నిన్న దాదాపుగా నా వార్డులో ప్రతి రోడ్డు చూడండి మంచి మంచి డెవలపింగ్ వర్క్ చేశాము. నిన్న కూడా మంత్రి గారు వచ్చారు. వాళ్ళు చొరవ వలన నిన్న భూమి పూజ చేయడం జరిగింది. 20 లక్షలతో ఇంకా 23 లక్షలతో వార్డు డెవలపింగ్ చేస్తున్నాము. మా వైసీపీ నాయకులు, వైసీపీ లీడర్స్, వైసీపీ కౌన్సిలర్స్ అందరూ కష్టపడి వార్డు అభివృద్ధి కోసమే చేస్తామే తప్ప ఏ రోజు కూడా లంచాలు ఆశించే వ్యక్తులం కాదు. మా నాయకుడు శిల్పరమణ గానీ, మా కౌన్సిలర్స్ గానీ, మా చైర్పర్సన్ మేడం గానీ, నాయకులు మొత్తం వార్డు అభివృద్ధి, నంద్యాల అభివృద్ధి కోసమే మనం ఆలోచన చేసే వ్యక్తులం కానీ ఏ రోజు కూడా 1 రూపాయి తినే వ్యక్తులం కాదు. మీరు నిన్న వచ్చినారు, వచ్చి ఏం చేయాలా, ఏ విధంగా చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఆలోచన చేయాలా. చేయకుండా మా మీద విమర్శలా అవన్నీ మీకు అవసరమా? రాజకీయాలు అవసరమా? అది జరిగింది, ఇష్యూ జరిగింది, దానికి ఏ విధంగా సాల్వ్ చేయాలని మీ ఆలోచన చేయాలా. అది మీ మంచితనము, మీ మనసు మంచితనం ప్రజలు ఆలోచన ఇస్తారు. మా మీద నిలదలేసి సంవత్సరం కాలేదు బ్రిడ్జి కింద పడిపోయిందంటే ఎవరిది తప్పు? అది మీ తప్పు, కూటమి ప్రభుత్వం తప్పు, అధికారుల తప్పు. అది జరగడము తప్పు అధికారులది, మాదా కౌన్సిలర్స్ తప్పు. అది వాళ్ళకి పిలిపించి మీరు అడసాలా, అడిసి ఇంజనీర్ల వైఫల్యమే కదా ఈరోజు జరగడం. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉండి కాలువలు లేక, రోడ్లు లేక, విసి కాలనీకి, దేవనగర్ కు, శ్యామ్ నగర్ కు, ఇటు సలీం నగర్, పద్మావతి నగర్ రోడ్డు వరకు పోవడానికి ఇక్కడ లింక్ రోడ్డుకు మా ఎమ్మెల్యే గారు చొరవ వల్ల కౌన్సిల్ లో పెట్టి శాంక్షన్ చేపించి పని మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పని వర్క్ జరిగే సమయంలో కొద్దిగా కాలువ తీయడం వల్ల అక్కడ లూజ్ సాయిల్ ఉండడం వల్ల ఆ వాళ్ళు పక్కకు ఒరిగిపోవడంతో వాళ్ళు దాన్ని ఫోకస్ చేసుకొని మా ఎమ్మెల్యే గారు కాంట్రాక్ట్ కాడ ఏదో డబ్బులు తీసుకున్నారని వాళ్ళు ఏదో లేనిపోని మాటలు, లేనిపోని నిందలు మా ఎమ్మెల్యే మీద చేస్తున్నారు. మా ఎమ్మెల్యే అనుకుంటే మీకు తెలుసు, సొంత డబ్బు, సొంత నిధులతో కూడా ఏ పనైనా చేయగల కెపాసిటీ ఉన్న మా ఎమ్మెల్యే ఇటువంటి చిల్లర డబ్బులకు, చిల్లరలకు మా ఎమ్మెల్యే గారు ఆశయరు. మీ లెక్క చేతులు సాపి, మీ లెక్క మేము అడుక్కునే రకం కాదు మా ఎమ్మెల్యేది. దయచేసి ఎంతవరకు ఉంటే వచ్చినారు, ఈ పనుల వరకు పనులు చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. మీకు ప్రజలు పట్టం కట్టినారు, మీరు ఆ పని మాకు పరువు కన్నా కూడా మాకు పెద్ద దిక్కు మా ఇంతమంది కూడా మేము ఎక్కడ ఉంటాం. ఆయన ఏ రోజు కూడా పల్లెత్తి మాట ఎవరు కూడా అన్నాడు. కొంతమంది చెంచాలు ఆయనను అడ్డం పెట్టి లేనిపోని మా ఎమ్మెల్యేను వివరంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇప్పుడే చెప్తున్నాం, జాగ్రత్త. ఎక్కడే గాని ఇప్పుడు ఈ రోజు వరకు కూడా 2 రోజుల క్రితం మా కౌన్సిల్ లో మేము పెట్టి శాంక్షన్ చేయించిన అజెండాలో శాంక్షన్ చేసిన వర్కులకు పంపించేసారు తప్ప మీరు ఏ రోజు సొంత నిధులతో డబ్బు తీసుకొచ్చి ఒక ఫండ్స్ గానీ ఏదో కానీ ఈ 8 ఏళ్ల కాలంలో 1 రూపాయి కూడా మీరు తాలేదు. దయచేసి మా ఎమ్మెల్యే గారి మీద నింద గాని, మా చైర్మన్ గారి మీద నింద గాని, మా శిల్ప కుటుంబం మీద నింద చేయడం పద్ధతి కాదు. అది పెద్ద ఆయన కూడా ఆలోచించి మీ వెనకబడుతుంటే చివరిగా కుటుంబం దగ్గర ఉంచాలని చెప్తున్నాను. బ్రిడ్జి పడడంలో ఏం తప్పు ఉందంటే, ఫస్ట్ బెడ్
వేయడంలో ఆ బెడ్ గోడ వరకు 30 మీటర్లు ఉంది. ఆ 30 మీటర్ల వరకు కిందికి బెడ్ వేసినారు. ఆ బెడ్ కన్నా ఈ కాలు వచ్చేసి 2 అడుగులు తగ్గుకుంది. 2 అడుగులు తగ్గుంది కాబట్టి నీళ్లు పారడంలో అది లూజ్ అయి ఉంది కాబట్టి ఆ బరువు ఏటుకు తట్టుకోలేక ఈ బ్రిడ్జి కూలిపోయింది. ఆ గోడ వీళ్ళు వచ్చేసి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ తప్పు ఉంది, వాళ్ళకి తప్పు ఉంది, వాళ్ళు ఇంత తిన్నారు, వీళ్ళు ఇంత తిన్నారు. ఎవరు తింటారా? కాంట్రాక్టర్లే పలకకుండా బంగపై బతి వాళ్ళు వేయించుకుంటున్నాం. ఇప్పుడు మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కానీ ఎవరే కానీ 1 రూపాయి కూడా తినేటోళ్ళు కాదు. మేము కూడా తినంది మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు కూడా 1 రూపాయి కూడా ఆశించేటోళ్ళు కాదు. తప్పు ఎవరిది జరిగిందంటే ఎవరిది జరగలేదు. అది ఆనుకొని తీసిన తర్వాత లూజు స్థాయిలో నీళ్ళన్ని మట్టెల్లో కరిగి అది కూలిపోయింది. దాని తప్పు కాంట్రాక్టర్ ఎవరిది తప్పు లేదు, అధికారులది. వాళ్ళు చూసుకొని నిర్లక్ష్యం వల్ల చేయాలి. వాళ్ళు చేయకుండా అనుకొని తీసినారు కాబట్టి అది నీళ్ళల్లో కరిగిపోయింది. మట్టి కరిగిపోయిందన్న కూలిపోయింది. దానికి ఎవరేం చేయడానికి లేదు. మా వాళ్ళ మీదకి మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారికి, మా చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్లు కానీ ఎవరు 1 రూపాయి తినింది లేదు. మేము అభివృద్ధి కావాలని చెప్పేసి మా కర్ణాటక స్కూల్ దిక్కు సలీంనగర్ నుంచి బ్రిడ్జి కావాలని మేము రామచంద్రుడు మేము వీళ్ళందరినీ భూమి పూజ చేసేటప్పుడు కూడా చేసి వాళ్ళు కాంట్రాక్టర్ పలకకునే అని మేము పని చేపించుకొని గడ్డ ఎక్కిన తర్వాత ఈ పొద్దు అది పూడిపోతే మాకు సంబంధం ఉంది, ఎవరికి సంబంధం ఉంది. అది నిదానంగా ఇప్పటికైనా కానీ ఆలోచన చేసి ఇంజనీర్లు కానీ, డి గారు కానీ ఆలోచన చేసి ఇప్పటికైనా మరి బాగా మట్టసంగా కట్టమని మేము కోరుకుంటున్నాం.